హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ మాగుపల్లి వాల్క్స్. ఈరోజు వెళ్ళబోతున్నాం చంద్రముఖి సెట్ అండ్ లండన్ సిటీ. తెలుగు, తమిళ అండ్ హిందీ ఏ చలనచిత్రం చూసినా మనకు చంద్రముఖి అంటేనే తెలియని వాళ్ళు ఉండరు. ఈరోజు చంద్రముఖి సెట్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ద సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ జ్యోతిక అండ్ అదర్స్ నటించిన వంటి గ్రేట్ పిక్చర్ చంద్రముఖి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఆల్ ఆఫ్ ద చంద్రముఖి సెట్. చంద్రముఖి సెట్ మనం చూస్తున్నట్టయితే ఈ హాల్లోనే గుణశేఖర్ అండ్ చంద్రముఖి ఇద్దరు కూడా రాజనర్తలుగా పనిచేసేవారు. ఇదే హాల్లో ఫస్ట్ టైం డ్యాన్స్ చేసినట్టు ఇదే ఏరియాలో షూటింగ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, సెంటర్ ఆఫ్ ద హాల్. ఇక్కడే చంద్రముఖిని నూనె పోసి తగలబెట్టేసాడు వెంకటపతిరాజు. చంద్రముఖి సినిమా అనేది ప్రతి ఒక్కరూ తెలిసిందే, అందరూ చూసిన అయినప్పటికీ కూడా రియల్ సెట్ ఎలా ఉండబోతున్నది మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా, నలువైపులా ప్యూర్ రెడ్ కలర్ మరియు గోల్డ్ కలర్లో వైలెంట్ కలర్తో మనకు కనబడుతుంది. ఎదురుగా చూడొచ్చు నటరాజ్ విగ్రహం కనిపిస్తుంది. ఫ్రెండ్స్ పైకి వెళ్ళేటప్పుడు మనం చూస్తున్నట్టయితే రెండు వైపుల మెట్లు అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మెట్లు పైనుంచే మన సూపర్ స్టార్ రజనీకాంత్ వాకింగ్ స్టైల్తో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడే షూటింగ్ జరిగింది A to Z కూడా. ఫ్రెండ్స్ పైనుంచి చూసినట్టయితే కింద వైపు హాల్ మొత్తం ఇలా కనబడుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, చాలా విశాలంగా చాలా పెద్దదైతే సెట్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనమైతే చంద్రముఖి సెట్లో అయితే అడుగు పెట్టేస్తున్నాం. పక్కనే బాక్స్ కనబడుతుంది కదా, ఆ బాక్స్లోని చంద్రముఖి గజ్జలు ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఎదురుగా చూస్తున్నారు కదా చంద్రముఖి పటం. జ్యోతిక కూడా ఆ పటం చూసి సేమ్ అదే విధంగా నిత్యబంధం వేసిన వెంటనే చంద్రముఖి అయితే ఆహ్వానిస్తుంది. జ్యోతికని మనం సినిమాలను చూసే ఉంటాం. మనం నెక్స్ట్ ఇప్పుడు చూడబోయే లొకేషన్ లండన్ సిటీ. అక్కడికి వెళ్తున్నాం. ఇది కనబడుతుంది లండన్ సిటీ. వచ్చేసాం ఇప్పుడు. రామోస్ ఫిలిం సిటీలో ఉన్నటువంటి లండన్ సిటీ అంటే ఇదే. మనం చూస్తున్న చాలా సినిమాల్లో లండన్గా దీన్ని చూపిస్తారు. అంత లండన్ అన్నమాట. ఇప్పుడు లండన్లో ఉన్నామండి.
గల్లీ గల్లీలో ఉన్నాయి, అంత షూటింగ్ కోసమే కావాలా. నీట్గా ఉంది. మేమైతే చూసాము, చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.